హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరణ్. ఇక్కడ మనం ఒక హౌస్ కి పాత చెక్క బోర్డులు ఉన్నాయన్నమాట. ఆ చెక్క బోర్డు తీసేసి మెటల్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. అవి ఏ విధంగా పెట్టామనేది ఈ వీడియోలో మీకు ఇది వచ్చి డిసి అన్నమాట. ఇది వచ్చి టీవీ కోసం బోర్డు పెట్టడం జరిగింది. ముందు చెక్క బోర్డులు ఉన్నాయన్నమాట. ఆ చెక్క బోర్డులన్నీ రిమూవ్ చేసేసి మనం ఈ విధంగా మెటల్ బోర్డులు అన్ని సెట్ చేయడం జరిగింది. ప్రతి రూమ్ లోని ఉన్నటువంటి చెక్క బోర్డులను తీసేసి ఈ విధంగా మెటల్ బోర్డులు సెట్ చేయడం జరిగింది. మీరు కూడా మీ ఇంటికి రెనోవేట్ చేసుకున్నప్పుడు బోర్డులు ఏమైనా మార్చాలనుకున్నప్పుడు, అంటే చెక్క బోర్డుల గురించి చెప్తున్నాను. ఆ చెక్క బోర్డులు తీసేసి ఈ విధంగా మెటల్ బోర్డులు పెట్టుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదు. చెక్క బోర్డుల మీదే మళ్ళీ షీట్స్ వస్తాయి. ఆ షీట్స్ మళ్ళీ వేసుకున్నట్లయితే మీకు తర్వాత ఫ్యూచర్ లో చెత్తబట్టినప్పుడు మళ్ళీ డబుల్ పని అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు బాగుంటుందని అండ్ ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉండదని మీకు ఒకసారి చూపించాలనుకున్నాను. అయినా మీరు న్యూ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏ వర్క్ అయినా, ఎలక్ట్రికల్ సంబంధించి ప్రొపల్ లైటింగ్స్ వర్క్స్ అయినా ఏమైనా మీరు మాకు డిఎం చేయండి, మేము చేస్తాం, రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.